అందరిలో చాలామందికి ఫ్రెండ్స్, రిలేటివ్స్కి లేదా బిజినెస్ కోసం చేతిలో డబ్బులు ఇచ్చే పరిస్థితులు వస్తుంటాయి. కానీ ఆ డబ్బులు తిరిగి ఇవ్వకపోతే మనం ఏం చేయాలి? మన దగ్గర రాత ప్రూఫ్ కూడా లేకపోతే న్యాయపరంగా మనకేమైనా ఛాన్స్ ఉంటుందా? ఈ వీడియోలో మనం చట్టపరంగా ఏ విధంగా మన డబ్బులు రికవర్ చేసుకోవచ్చు, ఎలాంటి డైరెక్ట్, ఇండైరెక్ట్ ప్రూఫ్స్ వాడచ్చు, చట్టాలు ఏవి వర్తిస్తాయి అన్నదానికి డీటెయిల్డ్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఒక వ్యక్తి తన ఫ్రెండ్కి 2 లక్షల రూపాయలు చేత్తో ఇచ్చాడు. మిత్రుడు మాట ఇచ్చాడనమాట, 3 నెలల్లో తిరిగి ఇచ్చేస్తానని. కానీ 3 ఏళ్ళైనా ఇవ్వలేదు. ఇప్పుడు చేతితో రాతతో ఏమీ పని లేదు. ఇలాంటి పరిస్థితిలో మనం ఏం చేయాలి? అంటే ప్రూఫ్ లేకపోయినా కూడా ఎలా రికవర్ చేయవచ్చు? ప్రూఫ్ అంటే ఒక్క రిటర్న్ ప్రూఫే కాదు. భారతీయ సాక్ష్య BSA ప్రకారం, అధినియం ప్రకారము సెక్షన్ 4 to 7 సాక్ష్యాలు అనేవి రాత ప్రూఫ్ మాత్రమే కాదు, మరికొన్ని ఇండైరెక్ట్ ప్రూఫ్స్ కూడా ఉంటాయి. అంతేకాకుండా సర్కమాస్టాన్షియల్ ఎవిడెన్స్ వలన కూడా మన డబ్బు ఇచ్చినట్లు కోర్టులో చూపించుకోవచ్చు. అంటే ఇండైరెక్ట్ ప్రూఫ్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్, అంటే ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు విత్డ్రా చేయటం, వాట్సాప్ చాట్, ఫోన్ కాల్ రికార్డింగ్స్, ఎవరైనా థర్డ్ పార్టీ ఉంటే, CCTV ఫుటేజ్, వాడు తిరిగి డబ్బు ఇచ్చే వాగ్దానం చెప్పిన మెసేజ్లు, ఇటువంటివి అన్నీ కూడా మనం కోర్టుకు చెప్పొచ్చు. అంటే రీజనబుల్ డౌట్ లేకుండా చెప్తే సపోర్ట్ అవుతుంది. ఇక చట్టపరమైనటువంటి అంశాలు పరిశీలిస్తే సూట్ ఎలా వేయాలి? ఇప్పుడు మనం సూట్ ఫైల్ చేయాలంటే కొన్ని విషయాలు మనకు ఉపయోగపడతాయి. అంటే భారతీయ సాక్ష్య అధినియం ప్రకారము సెక్షన్ 4 అనేది ఓరల్ ఎవిడెన్స్ తెలియజేస్తుంది. సెక్షన్ 5 డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తెలియజేస్తుంది. సెక్షన్ 6 and 7 సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్, అంటే ఎవరైనా మనకి ఆ డబ్బులు తీసుకునేటప్పుడు చూశారా, ఫ్యాక్ట్గా అనేది తెలియజేస్తుంది. అంతేకాకుండా సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం కూడా మనం ఫైల్ చేసుకోవచ్చు. అంటే ఏంటి? ఆర్డర్ 7 రూల్ 1 ప్లెయింట్ డ్రాఫ్ట్ చేసి మనం చేయొచ్చు అనమాట. ఆర్డర్ 4 రూల్ 1 ఏంటంటే ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సూట్ గురించి తెలియజేస్తుంది. ఆర్డర్ 6 రూల్ 2 ఫ్యాక్ట్స్ మస్ట్ బి స్టేటెడ్ అనమాట. ఆర్డర్ రూల్ 1లో ఇష్యూ ఆఫ్ సమన్స్ అవుతుంది. ఆర్డర్ 12 రూల్ 6లో జడ్జిమెంటు, అడ్మిషన్, ఇట్లా అనేక రకాల ఆర్డర్స్తో కూడా ఉంటాయన్నమాట. అయితే ఒక విషయాన్ని మనం గుర్తుపెంచుకోవాలి. ఏంటంటే లిమిటేషన్ యాక్ట్ అనేది కూడా కేసు సూట్ ఫైల్ చేయడానికి అవసరం అవుతుంది. అంటే ఆర్టికల్ 21 ప్రకారం ఏంటంటే 3 years లిమిటేషన్ పెట్టారన్నమాట. ఏది? సంఘటన జరిగిన తేదీ నుంచి అప్పటిలోపుగా సూట్ ఫైల్ చేయాలి. దీని బేసిక్గా మనం మనీ రికవరీ సూట్ అనే సివిల్ కేసుతో ఫైల్ చేస్తాం. జడ్జి గారు మన సాక్ష్యాలు ఇండైరెక్ట్ ప్రూఫ్సా లేకపోతే డైరెక్ట్ ప్రూఫ్సా అనేవి కూడా పరిగణలోకి తీసుకుంటారు. అయితే కోర్టుకు వెళ్లే ముందు ఒక డిమాండ్ లీగల్ నోటీస్ పంపించవచ్చు. ఇది మీరు లేదా మీరు నమ్మిన వకీల్ ద్వారా పంపించి ఉండాలి. దాని ద్వారా కేసు బలంగా ఉంటుంది. అంటే ఏంటి? డబ్బు ఇచ్చిన వివరాలు, తిరిగి ఎందుకు ఇవ్వలేదు, ఎప్పుడు ఇవ్వలేదు అనే విషయాన్ని 15 రోజుల్లో చెల్లించబోతే కేసు వేస్తానని క్లియర్గా చెప్పినటువంటి నోటీస్ కూడా మన దగ్గర ఒక కాపీ ఉండాలి. అయితే ఈ కేసు తర్వాత ఫలితాలు ఎలా ఉంటాయి అప్లై చేశాకంటే, కోర్టు డబ్బు తీసుకున్న వ్యక్తి నిజంగా డబ్బు తీసుకొని ఇవ్వలేదని నిర్ధారిస్తే అతనికి డబ్బు తిరిగి చెల్లించాలనేటటువంటి ఆర్డర్ కోర్టు ఇస్తుంది. కట్టకపోతే ఏమవుతుందంటే కోర్టు కెన్ ఆల్సో ఆర్డర్ అటాచ్మెంట్ ఆఫ్ హిస్ ప్రాపర్టీ, అంటే ఆయనకున్న ఆస్తినైనా సరే అమ్మి ఇవ్వమని చెప్తుందన్నమాట. కొన్నిసార్లు ఇంట్రెస్ట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది వాటికి. అంటే డైరెక్ట్గా మీరు ఏమాత్రం డబ్బు ఇచ్చినా, ఫ్రెండ్ అయినా బంధువైనా కనీసం ఒక చిన్న రిటర్న్ నోట్ తీసుకోండి. లేకపోతే వాట్సాప్ మెసేజ్, ఫోన్ కాల్ ప్రూఫ్ అయినా సేవ్ చేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే కేసు వేయడానికి, చట్టపరంగా మనం ముందుకు వెళ్ళడానికి ఉంటుందన్నమాట. ఈ ఎలా ఉంటాయి అనేటువంటి అంశాలు నేను వీడియోలో చెప్పడం జరిగింది. ఇలాంటి లీగల్ అవేర్నెస్ వీడియోలు, ప్రజలకి ఉపయోగపడే చట్టాల సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఒకరికి డబ్బు ఇచ్చి ఇబ్బంది పడుతున్నారా? కామెంట్లో మీ అనుభవాన్ని తెలియచేయండి. ఎందుకంటే న్యాయం అనేది అన్ని సందర్భాల్లో గెలుస్తుంది అనేటటువంటి అంశాన్ని కూడా న్యాయబద్ధంగా ఉంటుంది. అంతేకాకుండా కొన్ని సెక్షన్స్ ఉన్నాయి భారతీయ సాక్ష్య అధినియంలో కానీ, సివిల్ ప్రొసీజర్లో కానీ, లిమిటేషన్ యాక్ట్స్లో కానీ, వాటి ద్వారా కూడా పొందుపరిచి మన కేసు గెలిచే అవకాశం ఉంటుంది.